అర్చన, నేను ఫ్యాక్టరీకి బయలుదేరుతున్నాను. ఏమండి? ఏంటి? పాపం మీ నాన్నగారు. అర్చన ప్లీజ్, దయచేసి నా ముందు ఆ టాపిక్ తీసుకురావద్దు. ఏమండి, మీరేమీ అనుకోకపోతే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం నాకు తోచింది చెప్తాను, వింటారా? ఏంటి? మీ కోపం ఎవరి మీద? మీ నాన్నగారి మీద, మీ అమ్మగారి మీద? నాకెవరి మీద కోపం లేదు. మీరు లేదు అనగానే సరిపోదండి. గతంలో వాళ్ళు మీకు అన్యాయమే చేసుండొచ్చు, మీ మనసును నొప్పించుండొచ్చు, కన్నవాళ్ల మీద మమకారాన్ని కూడా మర్చిపోయేంత కఠినంగా మీతో ప్రవర్తించుండొచ్చు. కానీ వాళ్ళు మీకు ఏం చేసినా, మీ మధ్య ఏం జరిగినా రక్త సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కాదు. అర్చన. అవునండి, ప్రతి చిన్న విషయంలో ఎంతో నిశితంగా ఆలోచించే మీరు, వివేకంతో నిర్ణయాలు తీసుకునే మీరు ఇప్పుడు ఈ విషయంలో ఆవేశంతో కన్న తల్లికి జబ్బు చేసిందని స్వయంగా కన్న తండ్రి వచ్చి పిలుస్తుంటే రానని మొండిపట్టు పట్టడం తప్పండి, చాలా పెద్ద తప్పు. అర్చన, అన్నీ తెలుసు కూడా నువ్వు. అన్నీ తెలిసే చెప్తున్నానంటే ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించండి. ఏవండి, ఒకప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పిన మనిషే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. అన్నీ మర్చిపోయి మనస్ఫూర్తిగా మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలని ఆశిస్తున్నారు. కాదర్చన, కానే కాదు. అసలు ఆయన వచ్చింది మిమ్మల్ని శాశ్వతంగా ఆ ఇంట్లో ఉండిపోమని పిలవడానికి కాదు. సరే, కాసేపు అలాగే అనుకుందాం. కానీ కన్నతల్లికి జబ్బు చేస్తే పంతం కొద్దీ కనీసం చూడ్డానికి కూడా వెళ్ళలేదని రేపొద్దున నలుగురు ఆడిపోసుకుంటారు. వేరే ఎవరిదాకా ఎందుకు? నా మటుకు నాకే నా భర్త ఇంత కఠినంగా ప్రవర్తించకుండా ఉండాల్సిందేమో అనిపిస్తోంది. దేవుడి దయ వల్ల మీ అమ్మగారు కోలుకుంటే పర్వాలేదు, కానీ ఏదైనా జరగరాంది జరిగితే. అర్చన, చూసారా, మీ అమ్మగారికి ఏమైనా జరగచ్చు అని చిన్న మాట వినడానికి కూడా మీ మనసు అంగీకరించట్లేదు అంటే మీ అమ్మగారంటే మీకు ఎంత ఇష్టమో ఇక్కడే తెలుస్తుందండి. మరెందుకండి గుండె నిండా ప్రేమను దాచుకుని పైకి మాత్రం కఠినంగా కనిపించాలని ప్రవర్తిస్తుంటారు? ఇప్పటికైనా నా మాట వినండి. ఒక్కసారి వెళ్ళి మీ అమ్మగారిని పలకరించండి. నోరారా ప్రేమగా అమ్మా అని పిలవండి. ఎన్ని మందులు వాడినా తగ్గని ఆవిడ జబ్బు మంత్రం వేసినట్టు మాయమైపోతుంది. పెద్దాన్ని చూడాలి అనే ఆవిడ కలని కలగానే మిగిల్చేస్తే అంతకన్నా పాపం మరొకటి ఉండదండి. తల్లిని మించిన దైవం లేదు అన్నారు, కానీ అలాంటి తల్లి మీకోసం ఎంతో ఆర్తిగా ఆశగా ఎదురు చూస్తుంటే మీ తండ్రి మీద కోపంతో ఆవిడ్ని శిక్షించడం ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించండి. ఇంత చెప్పినా కూడా మీ పంతం మీదే అంటే సరే. ఇంతకు ముందు మీరు అన్నారే మన మధ్య ఈ టాపిక్ ఎప్పుడు తీసుకురావద్దని, అలాగే ఇంకెప్పుడు దీని గురించి మీతో మాట్లాడను. నాకు ఓ అత్తగారిల్లుంటే ఆ ఇంట్లో నా భర్త కోసం ఎదురు చూసే అత్తమామలున్నారని మర్చిపోతాను, శాశ్వతంగా మర్చిపోతాను. లాభం లేదండి. పూట పూటకి కండిషన్ చాలా క్రిటికల్ గా మారుతుంది. డాక్టర్ గారు, హరిప్రసాద్ గారు, ఇలాంటి సమయంలో
ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఈవిడ్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తేనే మంచిది. వద్దు, నేనెక్కడికి రాను. అమ్మా, నా ప్రాణం ఉన్నా పోయినా ఈ ఇంట్లోనే. అన్నపూర్ణ, ఏం మాటలవి? నా పరిస్థితి నాకు తెలుస్తుందండి. హలో, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఏ క్షణంలోనైనా అడ్మిట్ చేయాల్సి రావచ్చు. అందుకే మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. అన్నపూర్ణ, వాడు రాలేదు కదూ? వస్తాడన్నపూర్ణ, తప్పకుండా వస్తాడు. అవునమ్మా, ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటారు. మా బాగా చెప్పావు కలుపు. అత్తగారు, మీరేం బెంగ పెట్టుకోకండి, వాళ్ళు వచ్చేస్తారండి. లే, అందరూ కలిసి అబద్ధాలతో నన్నింకా మోసం చేయాలని చూస్తున్నారు. అన్నపూర్ణ, నాకు తెలుసండి. ఎంతో మంది దేవుళ్లకు మొక్కి 2 కొడుకుల్ని కన్నాను. ఒక్కడు కూడా. అన్నపూర్ణ, ఊరుకో. ఇంకా ఒక్కసారి ఊరుకోవడం నా ఊపిరాగిపోయాక. అమ్మా, ఏ జన్మలోనూ నేను పాపం చేసుంటాను. అందుకే ఈ జన్మలో ఆ దేవుడు నాకు ఇంత క్షోభను మిగిల్చాడు. పెద్దాడు రాడు, చిన్నాడిని కోడలు కొరివి రానివ్వదు. డాక్టర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఏం జరుగుతుందో అంతా నా కర్మండి. చివరికి నాకు తల కొరివి పెట్టడానికి కూడా ఒక్కడు కూడా. అమ్మా, డాక్టర్ గారు, మా అమ్మ. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య రా అన్నయ్య, అమ్మ నీ గురించి కలవరిస్తుంది. ఏం బావా ఇంకా ఆలోచిస్తున్నావు? రామ్మా. రా అమ్మా, ఎవరొచ్చారో చూడు. అమ్మా, ఈ అమ్మని చూడాలని ఎన్నాళ్ళు కనిపించిందిరా. తల్లి, నాన్నమ్మా, అర్చన, నా కోసం నువ్వే వీళ్ళని తీసుకొచ్చావు కదూ. అత్తయ్య, ఏమండి, ఇక నాకు ఏ మందులు ఏ డాక్టర్లు అక్కర్లేదండి. నాకు తెలుసు అన్నపూర్ణ, కొడుకుని కోడల్ని మనవరాల్ని చూసిన తర్వాత నీకు 1000 ఏనుగుల బలం వచ్చేసింది. అవునండి లల్లి. వెళ్ళమ్మా. నాన్నమ్మా, నీకేమైంది? ఫీవర్ వచ్చిందా? నీ చిట్టి చేత్తో ముట్టుకొని చూసావు కదా, మొత్తం తగ్గిపోయిందమ్మా. ఆహా, అర్చన, ఇలా రామ్మా. రామ్మా, కూర్చో. అత్తయ్య, నాకేదో అయిపోతుందని కంగారు పడతారెందుకు? నేనెక్కడికి పోతాను?
ఎక్కడికి పోను, ఎక్కడికి పోను. మీరు కూడా నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోకండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అమ్మా సౌందర్య, మొదటిసారిగా ఇంటికొచ్చిన కోడలు దేవుని ముందు దీపం వెలిగించటం మన వంశాచారం. దీపం వెలిగించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోమ్మా. దీపం వెలిగించి తల్లి నాకు ఇదివ్వు అదివ్వు అని కోరడం, కొబ్బరికాయని లంచంగా కొట్టి తండ్రి నాకు ఈ లాభం కలిగేలా చెయ్యి ఆ లాభం కలిగేలా చెయ్యి అని ప్రార్థించడం నాకు అస్సలు నచ్చదు. అమ్మా అర్చన, రాడనుకున్న మా పెద్దాన్ని దగ్గరుండి మరీ తీసుకొచ్చావు. నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకేం అర్థం కావటం లేదమ్మా. మావయ్య గారు, ఇందులో నేను చేసిందేముంది? ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న పాసమే వాళ్ళిద్దరినీ మళ్ళీ దగ్గర చేసింది. అమ్మా, చేసిన మంచిని చెప్పుకోపోవడంలో నీ సంస్కారం ఉందమ్మా. ప్లీజ్ అమ్మ ప్లీజ్ అని అంటే ఇంకా చాలు అని అర్థం. ఓహో, ఆహా, ఇన్నాళ్ళకి మన ఇల్లు కోవెలా కనిపిస్తుంది బావా. అర్చన, వినాయకుడి శ్లోకం ఎంత కమ్మగా పాడావమ్మా. పిన్న కొద్దీ వినాలనిపిస్తుంది. నానమ్మ, మా అమ్మకి అన్ని స్తోత్రాలు, అన్ని పాటలు, డాన్స్ కూడా వచ్చు. లల్లి, అర్చన, నీలో ఉన్న కళ గురించి చెప్తే తప్పే ఉందమ్మా. ఏ జన్మలోనూ నవరసాలతో ఆ భగవంతునికి అభిషేకం చేస్తేనే ఇంత కమ్మనైన గాత్రం అబ్బుతుంది. అన్నయ్య, అయితే వదిన చేత పాట కచేరీ కూడా పెట్టించొచ్చు కదా. పాట కచేరీ ఏంటి, డాన్స్ ప్రోగ్రామ్ కూడా. ఎక్కడ పెట్టిద్దాం? హరిహర కళాభవన్ లోనా, రవీంద్ర భారతిలోనా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళీ భవ. మరి నన్ను? ఓహో, నిన్ను కూడా ఆశీర్వదించాలా? సరే, దీర్ఘాయుష్మాన్ భవ, విద్యాప్రాప్తిరస్తు. మమ్మల్ని దీవించారు, మా డాడీని దీవించరా? నన్ను దీవించండి నాన్న. అప్పుడప్పుడు త్యాగం చేస్తే దైవం వచ్చి కాస్తాడు. త్యాగమే నీ జీవితమైతే దేవుడు నిన్ను కొలిచేడు. ఆస్తులు లేకున్నా ఆప్తులుంటే చాలు, ఆత్మీయత లేకుంటే వారే నిరుపేదవారు. బావా, బావా, గోవిందం, నువ్వేంటి మెడికల్ షాప్లో? గోళీలు కొందామని
లేకపోతే ఏంటి బావా, మెడికల్ షాప్కి ఎందుకు వెళ్తాం? మందులు కొందామని. మందులా? ఎవరికి? ఏంటి బావా తెలిసి అడుగుతున్నావా? గోవిందం, తెలియడం ఏంటి? ఇంట్లో ఎవరికైనా జ్వరంగానే వచ్చిందా? జ్వరం కాదు బావా, ప్రాణం మీదకి వచ్చింది మీ అమ్మకి. అమ్మకి అంత సీరియస్గా ఉందా? మరి నా కబురైనా చేయలేదే? చాలా బాగుంది బావా. మీ అమ్మకి సీరియస్గా ఉంటే నువ్వు చూడటానికి రాలేదే నేను అడగబోతుంటే నా కబురు చేయలేదేంటే నన్ను అడుగుతావేంటి? మరి బాగుంది. గోవిందం, ఏం బావా, కన్న తల్లికి జబ్బు చేస్తే కనీసం ఒక్కసారి చూడటానికి కూడా రాలేనంత బిజీగా ఉన్నావు అనమాట. గోవిందం, నేను చెప్పేది నిజం. అమ్మకి జబ్బు చేసిందని నిజంగా నాకు తెలీదు. అంటే కల్పన ఫోన్ చేసిన విషయం సౌందర్య నీకు చెప్పలేదన్నమాట. ఏంటి నువ్వనేది? కల్పన నాకు ఫోన్ చేసిందా? ఎప్పుడు? ఎప్పుడా? కొడుకులను చూడాలని మూసిన కన్ను తెరవకుండా ఆవిడ మంచాన పడి కలవరిస్తున్నప్పుడు కల్పన నీకు మొబైల్కి ఫోన్ చేసింది కదా బావా. సౌందర్య, ఎవరు ఫోను? బ్లాంక్ కాల్ అండి. ఏం బావా, నేనంటే పెళ్ళాం చాటు మొగుండి, ఇళ్ళ రకం అల్లుండి, ఒప్పుకుంటాను. ఏ పని సొంతంగా చేయలేను. కానీ నువ్వు కూడా నాలాగా. గోవిందం, కోప్పడకు బావా. మీ అమ్మకి జబ్బు చేసిందని నీకు ఫోన్ చేసినా కూడా నువ్వు రాలేదంటే చెల్లెలు పంపించలేదేమో అని అందరూ అనుకుంటున్నారు బావా. బావా నీకు మాట చెప్పనా, జబ్బు చేయని మనిషి ఉండడు, కలహాలు లేని కుటుంబాలు ఉండవు. అంత మాత్రాన ప్రాణం మీదకి వచ్చినా కూడా పంతాలు పట్టింపులేంటి బావా. గోవిందం, అమ్మకిప్పుడు ఎలా ఉంది? ఎలా ఉందని నడి రోడ్డు మీద నిలబడి అడుగుతున్నావు. ఏం బావా, ఇప్పుడు కూడా ఇంటికి రావా? వస్తాను, తప్పకుండా వస్తాను. పాపం మీ అమ్మ మంచం మించి దిగలేదు, మూసిన కన్ను తెరవలేదు. నువ్వేమో ఫోన్ చేసినా రాలేదు. సమయానికి మీ రామన్నయ్య అర్చన వదిన వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి గోవిందం? అవును బావా. అయ్యో నీకు తెలియదు కదూ, రాంబావ అర్చన ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు. వాళ్ళు వచ్చినందుకే మీ అమ్మ ఇంత త్వరగా కోలుకుంది తెలుసా. డాక్టర్ ఏమో ఇంకొన్నాళ్ళు బలానికి మందులు వాడమన్నాడు. అర్చన మీ అమ్మని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది తెలుసా. వేళకు మందులు వేయటం, ఫ్రూట్ జ్యూసులు తాగించడం, దగ్గరుండి అన్నం తినిపించడం, ఎంత శ్రద్ధగా సేవలు చేసిందో. నిజంగానే అత్తగారు ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుని ఉంటారు బావా అర్చన లాంటి పెద్ద గొడవలు రావడానికి. పద బావా, సడన్ గా నువ్వు నాతో పాటు ఇంటికి వచ్చావనుకో, మీ అమ్మ ఎంతో సంతోషిస్తుందో తెలుసా. ఉప్పి తప్పిపోయిపోతుంది. గోవిందం, ఇప్పుడు కాదు, మరోసారి వస్తాను. అదేం బావా, ఇప్పుడే కదా వస్తానన్ను? అంటే ఓ అర్జెంట్ పని ఉంది, వెళ్ళొస్తాను. సడన్ గా ఏమైంది బావకి? ఇప్పుడే వస్తానన్నాడు, ఇంతలోనే రానంటున్నాడు. చెల్లెలికే అనుకున్నాను, మా నడుకు కూడా ఉంది కాస్తంత స్కూలు. సౌందర్య, సౌందర్య! ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఏం కొంప పునిగింది? కల్పన నా కోసం ఫోన్ చేసి అమ్మకి సీరియస్గా ఉంది, నన్ను కలవరిస్తోందని చెప్పింది. కానీ నువ్వు ఆ సంగతి నాకు చెప్పలేదు. ఎందుకని? కావాలనే చెప్పలేదు, మనం ఆ ఇంటికి వెళ్ళకూడదనే చెప్పలేదు. సౌందర్య! ఆ ఇంటి గడప దాటి వెళ్ళిపోండి, గెట్ అవుట్ అన్న వాళ్ళింటికి వెళ్ళడానికి మనకి మాత్రం రోషం పౌరుషం లేవా? చీవు నెత్తురు లేవా? మానవ అభిమానం లేవా? ఫోన్ చేసి వాళ్ళు రమ్మనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతామనుకున్నారా? అది కాదు సౌందర్య, అమ్మకి. మీ అమ్మకి సీరియస్ గా ఉంటే మీ నాన్నగారే ఫోన్ చేసి చెప్పొచ్చుగా. పని పాట లేకుండా ఇంట్లో పడున్న కల్పన చేత ఫోన్ చేయించారంటే ఏంటి అర్థం? వాళ్ళ పెద్దరికానికి మాత్రం భంగం కలగకూడదు, వాళ్ళ ఈగో మాత్రం దెబ్బ తినకూడదు అనేగా. ఏం మాట్లాడరే?
నువ్వు చెప్పిందంతా నిజమే సౌందర్య, కానీ అమ్మకేదైనా సీరియస్ లేదు, గీరెస్సు లేదు. అదంతా ఉట్టి నాటకం. ఎలాగైనా మనిద్దరిని అక్కడికి రప్పించుకోవాలని పంతం కొద్దీ మీ నాన్నగారు ఆడించిన డ్రామా. సౌందర్య, కృష్ణ, ఆ రోజు మనకి జరిగిన అవమానాన్ని నువ్వు మర్చిపోయావేమో కానీ ఊపిరి ఉన్నంత కాలం ఈ సౌందర్యం మర్చిపోదు. కాదు, కన్న తల్లి కడుపు తీపి సెంటిమెంటు అనుకొని నువ్వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఫైన్, నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. బట్ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకో, ఈ సౌందర్య పంతం పట్టిందంటే పంతమే. తల పగలగొట్టుకొని చావనైనా చస్తుంది కానీ ఎత్తిన తలని దించే సమస్య లేదు. మేము బయలుదేరుతాం. పెద్దాడా? అవునమ్మా, ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి. అందుకని ఏరా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావా? అది కాదమ్మా. ఏం కాదురా, రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? వెళ్ళిపోతాడంట, వెళ్ళిపోతాడు. అంతగా వెళ్ళిపోతానన్న వాడివి అసలు ఎందుకు వచ్చావురా? చచ్చేదాన్నో బ్రతికేదాన్నో నా కర్మానికి నన్ను వదిలేసుంటే. అత్తయ్య, అర్చన, నువ్వైనా చెప్పమ్మా, ఈ వయసులో ఈ ముసలి అమ్మ వాడిని వదిలిపెట్టి ఉండలేదని. ఆశ పెట్టి అంతలోనే వెళ్ళిపోతానంటున్నాడు, అది న్యాయం కాదని. అమ్మా ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. పెద్దాడా, ఒకనాడు ఈ నోటితోనే వెళ్ళిపోరా అన్నాను. ఈరోజు ఈ నోటితోనే సిగ్గు విడిచి వెళ్ళొద్దురా నాన్న అని బతిమాలుకుంటున్నాను రా. నాన్నగారు, నాకు తెలుసు జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని. తప్పంతా నాదే అని. చిన్నవాడవైనా నిన్ను చేతులు పట్టుకుని అర్థిస్తున్నాను. కన్న తండ్రి మీద కనికరం చూపించరా, క్షమించారని ఒక్క మాట. నాన్నగారు, ఏం మాటలివి? మీరు పెద్దవారు. ఆ పెద్దరికంతోనే ఆ రోజు తప్పు చేశాను. చేసిన తప్పుకి లోపలే కుమిలిపోతూ కుళ్ళిపోతూ నాలో నేనే పొద్దురా పెద్దాడా, ఈ వయసులో ఇంకా ఆ క్షోభను భరించి ఓపిక నాలో లేదు. నా కోసం కాకపోయినా మూసిన కన్ను తెరవకుండా పడి ఉండి కూడా, ఏమండి పెద్దాడొచ్చాడా అని కలవరిస్తుండేదే ఆ పిచ్చి మొహం. దానికోసమైనా దయచేసి కాదనుకురా, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ స్పర్శ కోసమేరా ఇన్నాళ్ళు తప్పించిపోయింది, ఈ ఆనందం కోసమేరా ఇన్నాళ్ళు అలమటించిపోయింది. పెద్దాడా, ఇప్పుడేం చేద్దాం డాడీ? వెళ్ళిపోదామా ఉండిపోదామా? నీ ఇష్టం.
నువ్వే చెప్పు. అయితే సరే అమ్మా, ఈ 2000లో 1000 పట్టుకో. అమ్మ కూడా ఉండిపోదామని అంటుంది. లల్లి, మరి ఆ 2000? అది కూడా ఉండిపోదామనే. టక్కరి పిల్ల. నేనేం టక్కర్ పిల్లని కాదు, మంచి పిల్లని, గుడ్ గర్ల్ని. నువ్వు గుడ్ గర్ల్ మాత్రమే కాదమ్మా, నువ్వు వెరీ వెరీ గుడ్ గర్ల్వి. చూసావా డాడీ, మీ డాడీ నాకు ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చారో. పెద్దడా, ఇప్పుడు నాకు చెప్పలేనంత సంతోషంగా ఉందిరా. సంతోషంగా ఉందని మాటలతో చెప్తే ఎలా? మరి నీకు ఇంకేం కావాలి? స్వీట్ కావాలి. ఓహో, ఇక మీదట స్వీట్స్ అయినా హార్ట్స్ అయినా అన్నీ మీ అమ్మని అడగాల్సిందే. అత్తయ్య. అవునమ్మా, ఇవిగో ఇంటి తాళాలు. ఇక మీదట నువ్వేది చెప్తే అందరూ అదే చేస్తాం. పెడితే తింటాం, లేకపోతే ఉపవాసం అనుకుంటాం, అంతేనా? అత్తయ్య, ఇంత పెద్ద బాధ్యతని పెద్ద కోడలివి కాబట్టే ఇంత పెద్ద బాధ్యతని నీకప్పగిస్తున్నాను. అది కాదత్తయ్య. కోడలా, మరి ఇంకేం మాట్లాడకు. మీ అత్తయ్య ఆర్డర్ వేసిందంటే కాదనడానికే వీల్లేదు. హోమ్ డిపార్ట్మెంట్ ఆర్డర్ మరి. చాలండి, నాది రిటైర్డ్ హోమ్ డిపార్ట్మెంట్. ఇక మీదటి మీకు కాఫీ టిఫిన్ కావాలన్నా అర్చన అని కోడల్ని అడగాల్సిందే. తీసుకోమ్మా. అయితే ఇక మీద ఏం కావాలన్నా అమ్మని అడగాలన్నమాట. అర్చన, అర్జెంటుగా పాయసం చేసి పట్టుకురా అమ్మా. అత్తయ్య, జ్యూస్ తీసుకోండి. హలో హలో, కృష్ణన్నయ్య, నీకు ఫోన్ చేయటానికి ఇప్పటికి తీరిక దొరికిందన్నమాట. అది కాదు కల్పన. ఏది కాదు? ఏది కాదు అని. అమ్మకి జబ్బు చేసింది, సీరియస్ గా ఉంది, నిన్ను చూడాలని కలవరిస్తోందని సౌందర్యవతంతో చెప్పాను కదా. అయినా కూడా అమ్మని చూడటానికి నువ్వు రాలేదంటే ఏంటర్థం? అది కొంచెం బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. ఏంటన్నయ్య అంత బిజీ? అమ్మని చూడ్డానికి గంట సేపు కూడా తీరిక లేనంత బిజీనా? నువ్వు రాకపోయినా సమయానికి రామన్నయ్య, అర్చన వదిన వచ్చారు. దగ్గరుండి అమ్మకి సపర్యలు చేశారు కాబట్టి తొందరగానే కోలుకుంది. లేకపోతే ఏం జరిగేది? ఏం మాట్లాడవే? కల్పన, ఓసారి అమ్మకి ఫోన్ ఇవ్వు. హలో అమ్మా. ఏరా, ఈ అమ్మ నీకిప్పుడు గుర్తొచ్చిందా? అది కాదమ్మా, రావాలని అనుకున్నాను, కానీ ఆ దెయ్యం, అదే అర్చన అక్కడే ఉందని. చెప్పుడు మాటలు విని నువ్వేదేదో ఊహించుకుంటున్నావురా. కాదమ్మా, నేను కళ్ళారా చూశాను అర్చన తప్పుడు పని చేయడాన్ని. కృష్ణ, క్షమించమ్మా. నీ దృష్టిలో అర్చన ఒక దేవత కావచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం తను ఓ దిగజారిన ఆడది. అలాంటి మనిషి ఉన్న ఇంట్లోకి ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు రాను, రాలేను. అమ్మా, నేను రాకపోవడానికి ఇదొక్కటే కారణం తప్ప నీ మీద అభిమానం లేకపోవడం కానే కాదు. కన్న తల్లివే, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఉంటానమ్మా, జాగ్రత్త. సెంటర్లో
అమ్మగారు మీరా? ఏంటి లక్ష్మి, ఎక్కడి నుంచి? మార్కెట్ నుంచా? అవునమ్మగారు. ఎలా ఉన్నారు ముసలి వాళ్ళిద్దరూ? ఏదో జబ్బు చేసి చాలా సీరియస్ గా ఉందంట కదా. ఆ ముసలావిడికి ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా పక్క మీదే ఉందా లేక లేచి తిరుగుతుందా? ఆ ఏడుకొండలవాడి దయ వల్ల జబ్బు పూర్తిగా నయమైపోయిందమ్మా. అచ్చా, చాలా సీరియస్ అన్నారు. ఇంత ఫాస్ట్ గా రికవర్ అయిందా? అవునమ్మా, పెద్ద కొడుకు పెద్ద కోడలు కంటికి కనిపించేసరికి అంత జబ్బు కాస్త మాయమైపోయిందమ్మా. పెద్ద కోడలా అక్కడికి వచ్చి వెళ్ళిందా? వచ్చి వెళ్ళటం కాదమ్మా, అక్కడే ఉంది. ఆ అమ్మ చేతిలో ఏ మహిముందో గాని పెద్దమ్మగారు చాలా తొందరగా కోలుకున్నారు. పెద్దయ్య గారు కూడా బాధలన్నీ తీరిపోయినట్టు సంతోషంగా ఉన్నారు. ఏ మాట కామాటే చెప్పాలి, ఆ అమ్మ రాగానే ఇంటికే కొత్త కళొచ్చినట్టుందమ్మా. చాలే, మీ పని మనుషులకి కొంచెం చనువిస్తే చాలు, ఉన్నవి లేనివి కల్పించి చెప్తుంటారు. ఉన్నమాట అంటే ఊలెక్కెక్కువ అన్నట్టు ఈవిడగారున్నంత కాలం రోజు ఇంట్లో గొడవలు కన్నీళ్లే. ఆ అమ్మొచ్చాకే అందరి ముఖాల్లో వెలుగు సంతోషం. ఏం చేస్తాం, ఒక్కో ఆడదాని పాదమహిమ మరి. ఎవరు ఆ పెద్ద కోడలు? నేను లేని టైంలో ఇంట్లోకి అడుగు పెట్టడమే కాకుండా అందర్నీ బాగా ఇంప్రెస్ చేసిందన్నమాట. తెలుసుకోవాలి, ఆ పెద్ద కోడలు ఎవరో తెలుసుకొని ఈ చిన్న కోడలి పవర్ ఏంటో చూపించాలి. చూపిస్తాను. అమ్మగారు కాఫీ. అత్తయ్య గారికి ఇచ్చానమ్మా. అమ్మగారు ఏంటి? ఇందాక కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను కదండి, దారిలో సౌందర్యమ్మ గారు కనిపించారు. కనిపిస్తే ఇక్కడ వాళ్ళందరి గురించి ఆరాధీసిందమ్మా. అలాంటి మనిషి నేనెక్కడా చూడలేదమ్మా. ఎంత పొగరు మొద్దు కాకపోతే అత్త మామల్ని పట్టుకుని ఆ ముసలాళ్ళు ఎట్టా ఉన్నారని ఎగతాళిగా అడుగుద్దా? పైగా పెద్దమ్మ గారి గురించి ఇంకేముందో తెలుసా మీకు? ఏమంది? జబ్బు చేసి పడికేసిన ఆ ముసల్ది ఇంకా మంచంలోనే ఉందా లేక లేచి అటు ఇటు తిరుగుతోందని అడిగిందమ్మా. ఇంటుంటే నాకే ఒళ్ళు మండిపోయిందమ్మా. అందుకే పెద్ద కొడుకు పెద్ద కోడలు వచ్చాక ఇల్లు ప్రశాంతంగా ఉంది అని నేను చెప్పానమ్మా. దాంతో ఆ అమ్మ మొహం నల్లగా మాడిపోయిందనుకోండి. లేకపోతే ఆవిడగారు వెళ్ళిపోతే జనాలు పస్తులుంటారనుకుందా? వెనకటికి ఆవిడ లాంటిదే. నా కోడి కొంపటి లేకపోతే ఊరు తెల్లారదు అందట అట్టా ఉంది ఆవిడ వరస. పెద్దమ్మగారు అన్నట్టు సౌందర్యమ్మ కోడలు కాదు, కొరిదయ్యం. లక్ష్మి, ఇక చెప్పింది చాలా ఆపు. అది కాదమ్మా, ఆవిడగారన్న మాటలే. అయినా సరే సౌందర్య కూడా ఈ ఇంటి కోడలే. తన గురించి ఇంకెప్పుడు నా దగ్గర చెడ్డగా చెప్పకు. అది కాదమ్మగారు, సౌందర్యం ఎలాంటోళ్ళో మీకు అస్సలు తెలీదు. లక్ష్మి, సౌందర్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు. ఇంకొకసారి నువ్వు నా దగ్గరకు వచ్చి ఆవిడ గారు అలా అన్నారు ఈవిడ గారు ఇలా అన్నారు అని నా దగ్గర కంప్లైంట్ చేయకు. క్షమించండి అమ్మా. వెళ్ళి పని చూసుకో.
చూసారాయ్ గారు ఎలా ఉంది మన డ్రైవింగ్? చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు. మరి ఏమనుకుంటున్నారయ్య గారు ఈ శివ్ అంటే? కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నానా నానా ఎవరి బంగారు బొమ్మ? నానా వచ్చావమ్మా, నీకోసమే చూస్తున్నాను. ఇదిగో నానా, మీకోసం ఇవాళ కోడి కూర చేపల పులుసు చేశాను. ఏంటి, కోడి కూర చేపల పులుసే? అయితే ఓ పట్టు పట్టాల్సిందే. ఏంట్రా చూస్తున్నావు? మీ అమ్మాయా? అవును, అయినా నీకెందుకు? వెళ్ళి ఆ కార్తుడు. అలాగే. ఎవరు నాన్న అతను? శివ అని ఒక బేవర్సగాళ్లే. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. ఎదవన్నారు ఎరవా, ఎలా చూస్తున్నాడో చూడు. అమ్మా నీళ్ళు, నువ్వు ఇంటికెళ్ళమ్మా. అలాగే నానా. జాగ్రత్తమ్మా, సరాసరి ఇంటికే వెళ్ళు. దారిలో ఎవరు పలకరించినా మాట్లాడుకు. ఎదవన్నారు ఎదవలు. ఆడపిల్ల కనిపిస్తే చాలు గుడ్ల గొప్పలా చూస్తారు, కళ్ళి కిలిస్తూ. అబ్బా, నాకు తెలుసు నాన్నా. ఉంటాను. జాగ్రత్తమ్మా. అలాగే. రే శివ, నేను తిరిగొచ్చేలోగా కారు మొత్తం క్లీన్ చేయకపోయావా? అప్పుడు చెప్తాను ఈ పని. అబ్బా, నీలవేణి ఎంత బాగుంది. టిక్కు టిక్కుమని తిప్పుకుంటూ ఎంత వయారంగా నడుస్తుంది, ఎంత నాజుగ్గా నడుస్తుంది. నీలు నీలు నీలు, ఎలా ఉంది మన డ్రైవింగ్? సూపర్ గా చేస్తున్నావు. ఇంకొంచెం స్పీడ్ పెంచనా? అమ్మా వద్దు, నాకు భయం. ఏం భయపడద్దు, చూసుకో ఎలా స్పీడ్ గా తోలుతానో. శివ, నాకు భయం వేస్తుంది. శివ ఆపు ప్లీజ్. ఇంకాస్త పెంచనా? ఇంకాస్త పెంచనా? ఏంట్రా ఏంట్రా ఇంకాస్త పెంచేది? కారు క్లీన్ చేయరని చెప్తే ఏం చేస్తున్నారా? నిలబడే నిద్రపోతున్నావా? ఏంటా చూపు, కలగాని వచ్చిందా ఏంటి? అవును, కలే వచ్చింది. అందమైన కళ. ఆ కళలో నా పక్కన ఒక సుందరి. ఆహా, ఎవరట? ఐశ్వర్య రాయా? తీపిగా పడుకోనే. వాళ్ళెవరు కాదు, నా డ్రీమ్ గర్ల్. అబ్బో, డ్రీమ్ గర్లే? పేరేంటో? నీ నీ నీకెందుకు చెప్పాలి? చెప్పను, నేను ఎవ్వరికీ చెప్పను. సంతోషించంగానే ముందెళ్ళి కారు క్లీన్ చేదా సన్యాసి ఎదవా? చేసేది క్లీనర్ ఉద్యోగం. ఈయన మొహానికి డ్రీమ్ గర్ల్. నా డ్రీమ్ గర్ల్ పేరు చెప్పాననుకో మావా, నీ ముఖం అయిపోతుంది మాడిపోయిన మెనపట్ల.
హలో సౌందర్య. దివ్య ఎక్కడున్నావే? చెప్పాను కదే గుడికెళ్తున్నానని. గుళ్ళు గోపురాలు ఏంటే పిచ్చిదానా. అబ్బా తిట్టకే. తిట్టక ఇంకేం చేయను? మనం వెళ్లాల్సిన ఫంక్షన్ కి టైం అవుతోంది. ఆ విషయం మర్చిపోయావా? సరేలేవే వచ్చేస్తున్నాను. అయితే గుడి ముందు కారు ఆపుతాను, త్వరగా వచ్చేయ్. సరే సరే. ఓకే బాయ్. పదమ్మా. ఏ నమ్మకాలో ఈ జనాలకు. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేస్తే అనుకున్నవన్నీ జరిగిపోతాయా? ముడుపులు కట్టి మొక్కులు మొక్కుకుంటే కోరికలన్నీ తీరిపోతాయా? ట్రాష్, అంతా ట్రాష్. మూఢనమ్మకాలు. ఇదేంటి అత్తయ్యతో మాట్లాడుతుంది? అత్తయ్య, ఈ దరిద్రపు మోహంది మీకెక్కడ తగిలింది? సౌందర్య తనెవరో తెలుసా? ఎందుకు తెలియదు అత్తయ్య? దీని గురించి నాకు బాగా తెలుసు. అయినా నన్ను అడుగుతారేంటి? వైజాగ్ లో ఎవరిని అడిగినా చెప్తారు దీని హిస్టరీ గురించి. వైజాగ్ లో ఉన్న చెట్టుకి పుట్టకి రాతికి రప్పకి బీచ్ రోడ్ లో ఉన్న గెస్ట్ హౌస్ కూడా A to Z తెలుసు. దీని క్యారెక్టర్ ఎలాంటిదో. వాటన్నిటికే కాదు, అర్చన మెళ్ళలో తాళి కట్టాడే నా పెద్ద కొడుకు రాంప్రసాద్, వాడికి కూడా తెలుసు తను నీలాంటి ఆడపిల్ల మాత్రం కాదని. అత్తయ్య, అవును, తను నువ్వు వైజాగ్ లో చూసిన కోటి కూతురు అర్చన కాదు, ఇప్పుడు హరిప్రసాద్ గారి పెద్ద కోడలు. ఈ సంగతి నీకు తెలియదేమో కానీ నీ మెళ్ళో తాళి కట్టాడే నా చిన్న కొడుకు కృష్ణ, వాడికి కూడా ఎప్పుడో తెలుసు. కాబట్టి నోటిని కంట్రోల్ పెట్టుకుని మాట్లాడు. అర్చన, పద వెళదాం. సౌందర్య, ఇక్కడేం చేస్తున్నావే? ఫంక్షన్ కి టైం అవుతోంది, రా. ఫంక్షన్ లేదు, గింక్షన్ లేదు, మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్. సౌందర్య, ఏమైంది? ఏమైందో నీకు తెలీదా? దేని గురించి నువ్వు మాట్లాడేది? మీ అన్నయ్య చేసుకున్నాడే మళ్ళీ పెళ్లి, ఆ పెళ్లి గురించి మీకు తెలీదా? తెలుసు. మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నావిడా పెద్ద కోడలిగా ఆ ఇంటికే చేరిందని నీకు తెలుసా? తెలుసు. ఆ పెద్ద కోడలి పేరు అర్చనని కూడా నీకు తెలుసు. తెలుసా? తెలుసు. తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదు? మాట్లాడవే. అన్నీ తెలిసి కూడా నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇదేమన్నా శుభవార్త చెప్పడానికి? ఏ ఎందుకు కాదు?
నీ అన్నయ్య పెళ్లి చేసుకున్నది నీకు బాగా తెలిసిన అర్చననే కదా. సౌందర్య, ఆ నైవంచిక గురించి నా ముందు ఇంకొకసారి మాట్లాడినా నేను సహించను. దాని అసలు రంగు తెలియక అన్నయ్య చా తలుచుకుంటుంటేనే కంపరం పుడుతుంది. ఏం పాపం, ఎంతైనా అన్నయ్య పెళ్ళావంటే వదిన గారే కదా. వదినా? చా, అది నాకు వదినేంటి? డబ్బు కోసం ఎంతకైనా తెగించే రకం. ఆ డబ్బు కోసమే అన్నయ్యని మాయ చేసి బుట్టలో వేసుకుంది. పసిపిల్లను మచ్చిక చేసుకుని అన్నయ్య చేత తాళి కట్టించుకుంది. అలాంటి దెయ్యం అన్నయ్య జీవితంలోకి అడుగు పెట్టిందని నేను బాధపడుతుంటే ఇదొక పెద్ద శుభవార్త. దీని గురించి నీకు చెప్పలేదని పెద్ద గొడవ. ఛా! సౌందర్య, నీకిప్పుడే చెప్తున్నాను, అర్చన ముఖం చూడాలంటేనే నాకు ఎలర్జీ, కంపరం. అందుకే మా అమ్మకి జబ్బు చేసిందన్నా, నన్ను చూడాలని కలవరిస్తుందని తెలిసినా కనీసం ఒక్కసారి కూడా నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ఆ గుమ్మంలోకి అడుగు పెడితే అర్చన ముఖాన్ని కాదు, ఆ దెయ్యం ముఖాన్ని చూడాల్సి వస్తుందని. అలాగంటే ఎలా? ఎంత వద్దనుకున్నా నువ్వు ఎప్పుడోకప్పుడు ఆ ఇంటికి వెళ్ళక తప్పదు, మీ వదిన గారి మోహాన్ని చూడక తప్పదు, బావున్నారా అని పలకరించక తప్పదు. సౌందర్య, ఇంకొకసారి దాన్ని నా వదిన అన్నావో నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నేను ఆ ఇంటికి వెళ్ళడమా? సమస్య లేదు. అది జన్మలో జరగని పని. ఐ హేట్ అర్చన, ఐ హేట్ హర్. ఈ ప్రపంచంలో నేను ఆశ్రయించుకునే ఒకే ఒక్క పేరు అర్చన. ఇదిగా నీకిదే కరెక్ట్. వెళ్ళా కార్తుడు. అలాగే అలాగే అని గంట స్తంభంలో అలా నిలబడతావేంటి? వెళ్ళా వెళ్ళు. నానా లామరా, ఈ సన్నాసి ఎదవకి డ్రైవింగ్ నేర్పించడం కాదు గాని ఒంట్లో ఉన్న ఓపిక అంతా ఆవిరైపోయింది. ఉండు, చేతులు కడుక్కొస్తాను. కోటింగ్ బాగా పడ్డట్టుందే. పుట్టిందెవరు? మా మావయ్య కదా. మావేంటి? అడిగేది నిన్నే. మావేంటి? అంటే ఏంటా పిలుపు? ఏంటి దాని అర్థం? అంటే ఏంటంటే నువ్వు ఓకే అంటే తను నాకయ్యేది మావే కదా. నేను ఓకే అనాలా? దేనికి? దేనికో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటి తెలిసేది? ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగులు చెప్తే నాకు అస్సలు నచ్చదు. అయితే సింగిల్ మీనింగ్ డైలాగ్ డైరెక్ట్ గా అడిగేస్తాను. నువ్వు నాకు ఓకే, నేను నీకు ఓకేనా? చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే. ఓకే చెప్పాలంట ఓకే. అమ్మా, కొంచెం చనువిస్తే ఐ లవ్ యూ చెప్పేయడమేనా? ఎక్కడ నీళ్ళు? నువ్వు చెప్పనిస్తే కదా ఐ లవ్ యూ అని. ఈ మాట మీ మావగాని విన్నాడంటే ఇక నీ పని దింతాకే. ఈ మాట మీ మామ గనక వినుంటే ఇక నా పని దింతాకనా? అంటే దొంగ. అబ్బా, నా కూతురుతో నీకేంట్రా మాటలు? అబే, బాగున్నారా అని అడిగాను, బాగున్నాను అని చెప్పింది, అంతే. రేయ్, వేషాలేకు. తేడా వచ్చిందో నీ తోలు తీసి కారు టైర్కి పంచర్ వేస్తాను. నా తోలు మరీ అంత మందమేం కాదు మావా, నీలాగా. ఏంట్రా అన్నావు? అబే ఏం లేదు మావా, క్యారేజ్ వచ్చింది కదా, ఫుల్లుగా లాగించు అంటున్నాను, అంతే. బేవర్ సెదవా, నీ చూపెప్పుడు నా కూతురు మీద, అది తెచ్చే క్యారేజ్ మీద. తిడితే తిట్టావు కానీ మావా, కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఎంత అందమైన కూతురు కన్నావు మావా. అందుకోసమేనా నీ చేత ఎన్ని తిట్లైనా తినచ్చు. నీళ్ళు,
మై లవ్ నీలు. రా సౌందర్య, లోపలికి రా. అక్కడే ఆగిపోయావే. లోపలికి రానా? నువ్వెవరే నా ఇంట్లోకి నన్ను రమ్మనడానికి? ఇది నా ఇల్లు. దిస్ ఇస్ మై హౌస్. సౌందర్య, నువ్వు ఇంటికి చిన్న కోడలువైతే అర్చన ఇంటికి పెద్ద కోడలు. ఆ సంగతి గుర్తుంచుకొని మాట్లాడు. పెద్ద కోడలు ఎలా అయింది? ఆ పెళ్లిని మీరు చేశారా, చూసారా? చేసినా చేయకపోయినా, చూసినా చూడకపోయినా జరిగింది పెళ్ళే. అర్చన మెళ్ళో తాళి కట్టినవాడు నా పెద్ద కొడుకే. అర్చన ఇంటికి పెద్ద కోడలే. ఓ, అందుకేనా అప్పుడే తాళాల గుత్తిని కూడా అప్పగించేశారు? ఏ, నీకు బాధగా ఉందా? ఏయ్ ఏయ్, సౌందర్య, ఏమిటిది? కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? నేను దీనితో గొడవ పెట్టుకోవడమా? దీని లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? సౌందర్య, ఇంకొక్క మాట మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు. ఏయ్, నువ్వేంటే నాకు మర్యాదలు నేర్పేది? ఆఫ్టర్ ఆల్ నా ఇంటి డ్రైవర్ కూతురువి. సౌందర్య, ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఇప్పుడు మీ ఇద్దరు ఈ ఇంటి కోడళ్ళు. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఇంకొకళ్ళు తక్కువ కాదు. అంటే మీ దృష్టిలో నాకిద్దరూ సమానమే. ఆల్ రైట్, మీ ఇష్టం. ఇలాగే నెత్తిన పెట్టుకుని ఊరేగండి. ఎవరొద్దన్నారు? అది సరే, ఆ రోజు ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయిన దానివి ఈ రోజు పనిగట్టుకుని మరీ ఎందుకొచ్చావు? ఏం మాట్లాడవే? ఎందుకు రావడం ఏంటి? పైన నా రూమ్ లో కొన్ని వాల్యుబుల్ వస్తువులు ఉండిపోయాయి. వాటిని తీసుకెళ్ళడానికి వచ్చాను. నిరభ్యంతరంగా తీసుకెళ్లొచ్చు. ఎవరొద్దన్నారు? వద్దంటే మాత్రం ఈ సౌందర్య ఊరుకుంటుందనుకున్నావా? నువ్వు నిన్నగాక మొన్నొచ్చావు, మరి నేను నీకంటే చాలా ముందొచ్చాను. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నారు. నీకు తెలీదా? ఏయ్, నిన్ను నీ సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. ఏమిటమ్మా ఇది? ఊహించని ఉరుములా వచ్చింది. వస్తూనే తుఫాన్లో విరుచుకుపడుతుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య. ఎన్ని ఉరుములు ఉరిమినా, ఎన్ని తుఫాన్లు విరుచుకుపడినా ఈ ఇంటి గౌరవానికి భంగం కలగకుండా నేను కాపాడుతాను. అత్తయ్య, మా బెడ్రూమ్ ని వాళ్ళకెందుకు ఇచ్చారు? ఇది మరీ బాగుంది. మీరు వద్దనుకుని వెళ్ళారు, వాళ్ళు కావాలనుకుని వచ్చారు. ఐసీ.
నీ లెవెల్. నువ్వెప్పుడు కిందే, నేనెప్పుడు పైనే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఆఖరి మెట్టు మీదన్నా. లెవెల్స్ తారుమారు కావడానికి ఒక్క నిమిషం చాలు. ఆ సంగతి మర్చిపోకు. మీ అంత చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు రాజేష్? యూ బెనర్జీ? యా. అరే అబ్బా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. రేయ్, ఎన్నాళ్ళు కాదురా, ఎన్నేళ్ళైందాను. ఎప్పుడు పాలిటెక్నిక్ లో కలిసి చదువుకున్నాం. అవును, అప్పుడు దుబాయ్ వెళ్తాననేవాడివి, వెళ్ళలేదా? వెళ్ళాను, తిరిగి వచ్చేసాను. ఎందుకు? అదంతా ఓ పెద్ద కథరా. అంత పెద్ద కథ వినే టైం లేదు కానీ సింపుల్ గా ఏం జరిగిందో చెప్పు. ఓకే, సింపుల్ గానే చెప్తాను, విను. కట్టే కొట్టే తెచ్చే అది రామాయణం. చూసే వలచే వగచే ఇది నా ప్రేమాయణం. అంటే లవ్ ఫెయిల్యూర్ కేసా? అలాంటిదే. పెళ్లి ప్రయత్నాల్లో ఉండగా ఓ పిల్ల ఫోటో చూసి మనసు పడ్డాను. ఆ పిల్లని సొంతం చేసుకోవడానికి దుబాయ్లో జాబ్ కూడా వదిలేసి ఇండియాకి తిరిగి వచ్చేసాను. కట్ చేస్తే లైన్ కట్ అయింది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ప్రేమ వర్కౌట్ కాలేదు, పిల్ల మాత్రం వైజాగ్ నుంచి జంప్. అందుకే ఇన్ సెర్చ్ ఆఫ్ మై డార్లింగ్ ఇక్కడికి వచ్చాను. తను కనిపిస్తే మళ్ళీ లింక్ కలిపేందుకు ట్రై చేస్తా. అర్థమైంది. పట్టు వదలని విక్రమార్కుడు అన్నమాట. పట్టు వదలని ప్రేమికుడు అను బెనర్జీ. అవును, నా సంగతి సరే గాని నువ్వేం చేస్తున్నావు? నేను ఇక్కడే పూజా ఇండస్ట్రీస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. పూజా ఇండస్ట్రీసా? ఎక్కడా? ఇదిగో నా విజిటింగ్ కార్డ్. నేను అర్జెంటుగా వెళ్ళాలి. నీకెప్పుడైనా తీరిక దొరికితే ఫ్యాక్టరీకి వచ్చి కలు. ఓకే? ఓకే, బాయ్ రా. పూజా ఇండస్ట్రీస్. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయింది అన్నట్టు తాళాల గుత్తిని కూడా చేజిక్కించుకుంది అంటే ఇక లాభం లేదు. సౌందర్య, నువ్వక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే ఆ అర్చన మెల్లిమెల్లిగా బలాన్ని పుంజుకుంటుంది. ఆస్తిని, అధికారాన్ని పూర్తిగా తన గ్రిప్పులోకి తెచ్చుకుంటుంది. నో! అదే గనుక జరిగితే ఆ అర్చన గెలిచినట్టు, ఈ సౌందర్య ఓడిపోయినట్టు. నీకు తెలుసు కదా మమ్మీ, ఈ సౌందర్య ఓడిపోవడమా చచ్చిపోవడమా తేల్చుకో అంటే చచ్చిపోవడాన్నే ఇష్టపడుతుంది అని. చచ్చిపోవడం పిరికి వాళ్ళు చేసే పని. పౌరుషం ఉన్నవాళ్ళు చేయాల్సిన పని గెలవడం, దెబ్బ కొట్టి గెలిచి చూపించడం. చెప్పాను కదా, దాన్ని దెబ్బ కొట్టాలంటే మళ్ళీ నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలి. కానీ ఎలా మమ్మీ? ఒకసారి కావాలనే గొడవ పెట్టుకుని బయటకొచ్చేశాక వచ్చేస్తే అది నీ అత్తగారిల్లు కాకుండా పోతుందా, లేక నువ్వు ఆ ఇంటి కోడలవే కాకుండా పోతావా? అది కాదు మమ్మీ, ఇంత జరిగాక నేను మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి అంటావు, అంతేనా? చూడు సౌందర్య, పాలిటిక్స్లో ఏం జరుగుతుంది? ఒక పార్టీలో ఇమళ్ళేనివాడు కొన్నాళ్లు బయటకు వెళ్తాడు. అవసరం అనిపించినప్పుడు మళ్ళీ అదే గూటికి చేరుకుంటాడు. కానీ మమ్మీ, రాజకీయాలు వేరు, కుటుంబం వేరు కదా. పిచ్చి సౌందర్య, కుటుంబం అంటేనే రాజకీయాలే. అక్కడ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటే ఇక్కడ కుటుంబంలో అత్తాకోడళ్ళు, అన్నదమ్ములు, ఆడపడుచులు, బావమరుదులు, వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా రబ్బర్ స్టాంప్ లాంటి ఏ అధికారం లేని ఇంటి యజమాని ఉంటాడు.
పవర్ కోసమే ప్రతి వాళ్ళు పోటీ పడతారు. అధికారం ఉన్న కుర్చీ ముందే అందరి కళ్ళు ఉంటాయి. పవర్ ఎవరి చేతుల్లో ఉంటే వాడి చుట్టూ 10 మంది ఉంటారు. అక్కడైనా ఇక్కడైనా నోరున్న వాళ్లే గెలుస్తారు, గెలిచిన వాళ్లే ఉంటారు. కుటుంబంలో అయినా అసెంబ్లీలో అయినా ఓడిపోయిన వాళ్ళు వాకౌట్ చేస్తారు, దిక్కుతోచక బయటికి పోతారు. సూపర్ సూపర్గా ఉంది మమ్మీ. నువ్వు చెప్పిన ఈ రాజకీయ పాఠం కేవలం పాఠాలు నేర్చుకుంటే చాలదు సౌందర్య, ప్రాక్టికల్గా చేసి చూపించాలి. ఆ అర్చనని ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళగొట్టి చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. నేను నా కూతురికిచ్చింది నా రక్తం మాత్రమే కాదు, నా బుద్ధిని కూడా అని. ఓకే, నువ్వు చెప్పినట్టే చేసి నీ కూతురి నరాల్లోనూ ప్రవహిస్తోంది నీ బ్లడ్డే అని, ఇక్కడ ఉన్నది కూడా నీ బ్రెయినే అని నిరూపిస్తాను.